ऐसे ही हमारे साथ रहेंगे तो वो हमारे शत्रुओं से भी हमें बचाएगा। ఈ లోకంలో మనుషులు గాని ధనమైనా సరే మనల్ని విడిచిపోయినా కానీ యేసయ్య ఉంటే చాలు అనే భాగ్యం కలిగి ఉన్న జీవితాల్ని దేవుడు ఎప్పుడూ కనికరిస్తూనే ఉంటాడు. इस दुनिया में अगर कोई भी छोड़ दे हमें, मगर हमारे साथ अगर यीशु मसीह रहेगा तो हमारे लिए उससे बड़ा भाग्य और कोई नहीं है। రండి అలాగే దేవుడు మనతో ఉండటం అనేది ఎంత అవసరము అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. तो आइए देखते हैं यीशु परमेश्वर का हमारे साथ रहना कितना महत्वपूर्ण है, अवश्य है, ये इस बारे में हम आज बात करेंगे। మొదటి సమూయేలు గ్రంథము पहला समूएल 7వ అధ్యాయము 7वां अध्याय 2వ వచనము 3వ వచనమును ధ్యానం చేసుకుందాం. 7वें अध्याय का दूसरा वचन और तीसरा वचन देखेंगे। మందసము కిరియత్యారీములో నుండిన కాలము 25 సంవత్సరములాయను. ఇజ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఆ 4వ వచనంలో కూడా చూద్దాం. అంతటా ఇజ్రాయేలులు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. आइए पढ़ते हैं पहला समूएल का 7वें अध्याय का 2 और 3 और 4। क्रियत यारीम में संदूक को रखे हुए बहुत दिन हुए, अर्थात 20 वर्ष बीत गए, और इज़राइल का सारा घराना विलाप करता हुआ यहोवा के पीछे चलने लगा। तब शमूएल ने इज़राइल के सारे घराने से कहा, यदि तुम अपने पूर्ण मन से यहोवा की ओर फिरे हो तो पराए देवता और अश्तोरेत देवियों को अपने बीच में से दूर करो और यहोवा की ओर अपना मन लगाकर केवल उसी की उपासना करो, तब वह तुम्हें फिलिस्तियों के हाथ से छुड़ाएगा। तब इजरायलियों ने बाल देवताओं और अश्तोरेत देवियों को दूर किया और केवल यहोवा ही की उपासना करने लगे। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. प्रेज लॉर्ड, हालेलुया। ఇక్కడ మనం చూస్తున్నాము ఇజ్రాయేలుల మధ్య మందసము లేదని. तो हम यहाँ देखते हैं कि इजरायलियों के बीच में संदूक नहीं है, ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం నుండి కూడా వాళ్ళ మధ్య మందసము లేదన్నట్లుగా చూస్తున్నాము. तो यहाँ पे देखा जाता है कि 20 साल से उनके बीच में संदूक नहीं है। అయితే ఇప్పుడు ఇజ్రాయేలులు యెహోవాను అనుసరించాలని చాలా బాధపడుతున్నారంట. అంటే అనుసరించే దాని కోసం చాలా దుఃఖపడుతున్నారు. तो जो इजरायली लोग हैं, जैसा परमेश्वर चाहता है उसके हिसाब से चलने के लिए बहुत ही अपने आप को उनके अंदर दुख आ रहा है। అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, మనం 4వ వచనంలో 3వ వచనంలో చూస్తే మనకేమర్థం అవుతుంది. तो वहां पे हम यहाँ देखते हैं कि 3 और 4 वचन में क्या होता है, वो लोग क्या कर रहे हैं करके यहाँ दिखाया गया है। వీళ్ళు అన్ని దేవతలను పూజించినట్లుగా చూస్తున్నాం. तो इन्होंने अन्य देवताओं को पूजा करना स्टार्ट कर दिया। కాబట్టి వీళ్ళు మరి దేవుడు వాళ్ళకి సహాయంగా లేని కారణం చేత వాళ్ళకి అనేకమైన ఇబ్బంది కలిగినట్లుగా చూస్తున్నాం. इस वजह से परमेश्वर ने उनका साथ छोड़ दिया, उनकी सहायता करना छोड़ दिया करके यहाँ पे हमें पता चलता है। అలా అవటానికి కారణం ఏంటంటే మందసము వాళ్ళ మధ్య లేని పరిస్థితి అని కూడా అర్థమవుతుంది. तो यहाँ पे पता चलता है कि संदूक, ये ऐसा होने का कारण क्या है कि उनके बीच में परमेश्वर का संदूक नहीं है। అయితే ఇప్పుడు వాళ్ళు దేవుని వెతకాలని ఆశపడుతున్నారు, దేవుని యొక్క మందసం కావాలని ఆశపడుతున్నారు. तो इस समय में वो लोग उनकी आशा है कि परमेश्वर का जो संदूक है उनके बीच में रहे और परमेश्वर उनके साथ रहे करके वो आशा रखते हैं। మందసము గురించి మనందరికి కూడా గుర్తుండాలి ఒక విషయము. तो संदूक के बारे में भी हम सबको एक चीज पता चलनी चाहिए। మొట్టమొదటిగా మనం మందసమని ఎక్కడ చూసాము? सबसे पहले हमने संदूक को कहाँ देखा? నిర్గమకాండములో మరి మోషేతో దేవుడు చెప్తున్నాడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని. तो निर्गमन में देखा गया है कि मूसा के समय में वहां पे एक संदूक बनाना है करके। ప్రత్యక్ష గుడారం విషయంలో మనం చూసాము, అందుట్లో మందసము కూడా ఉంచాలి అన్నది. जो మేలు మిలాపని. मेल मिलाप का जो तंबू है वहां पे एक बनना चाहिए करके बताया సందూక్. गया, संदूक बनना चाहिए करके। అయితే ఆ మందసము వాళ్ళు ఇజ్రాయేలీలు అరణ్యములో నడుస్తున్నప్పుడు, जब इजरायली लोग जंगलों में चलते हुए जब जा रहे थे, అంటే ఐగుప్తు నుండి కానానికి వెళ్తున్నప్పుడు మిస్ర్ मिस्र से जाते वक्त कानान जब जा रहे थे, मिस्र से कानान, ఆ సమయంలో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు డేరాలు వేసుకుంటున్నారో, जब वो लोग अपने डेरे डाल रहे थे, మరలా దేవుడు అక్కడి నుంచి వాళ్ళని కదలమన్నప్పుడు ముందుగా మందసం కదిలితేనే వాళ్ళు కదిలేవారు. तो उस समय जब परमेश्वर उनको वहां से निकलने के लिए कहते थे, तभी वो वहां से उधर निकलते थे संदूक को लेके।
ఎందుకు? क्यों? మందసము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. तो यहाँ पे जो संदूक है ये परमेश्वर के सादृश्य है, సన్ముఖ. उसके सम्मुख के बराबर है। కాబట్టి దేవుడు ఎప్పుడు వాళ్ళని సాగమని చెప్తాడు ముందుకి? तो परमेश्वर कब उन्हें कहता है आगे चलने के लिए? శత్రువులు మిమ్మల్ని ఏమి చేయలేరు, శత్రువుల గురించి మీకు హాని లేదు, లేక శత్రువుల మీద మీరు జయం పొందుతారు అన్నప్పుడే దేవుడు వాళ్ళని ముందుకు నడవమని చెప్తాడు. परमेश्वर कब कहता है उनको आगे चलने के लिए कि जब शत्रुओं से उनको कोई तकलीफ नहीं है, कोई हानि नहीं है, उस समय वो वहां से आगे बढ़ने के लिए कहता था परमेश्वर। మనం సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35లో చూస్తే तो हम लोग गिनती का 10वें अध्याय का 32 में देखेंगे तो 35 35 में देखेंगे तो అక్కడ నిన్ను దేశించేవారు శత్రువులు అందరూ పారిపోతారు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు ఇక సాగు మందసం తీసుకుని అని చెప్తాడు దేవుడు. तो वहां पे बताया गया है जो शत्रु तुझसे घृणा करते हैं वो वहां से चले जाएंगे, भाग जाएंगे करके बताता है परमेश्वर इजरायलियों को। అంటే మందసము ముందు నడుస్తున్నప్పుడు వాళ్ళకి దేవుడి సన్నిధి తోడుగా ఉండటం వల్ల ఏ ఇబ్బందులు వాళ్ళకి ఎదురు కాలేదు. जब संदूक उनके पास था तब परमेश्वर उनके साथ था, इसी वजह से उस समय उनके साथ कोई गलत नहीं होता था, कोई दुख नहीं होता, झेलते थे वो लोग। అలాగే మనం చూస్తే యెహోషువ పుస్తకము గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే तो मैं ऐसे ही यहोशू 4वें अध्याय का 6वें वचन में देखेंगे तो ఎప్పుడైతే ఇజ్రాయేలులు కానానుకు ప్రవేశించే ముందు యోర్దాను నది ఎదురైనప్పుడు जब इजरायली लोग कानान देश में प्रवेश करने वाले थे, यरदान नदी के जब वहां पे पहुंचे थे, ఆ యొక్క యోర్దాను వాళ్ళు దాటడానికి అడ్డంగా ఉంది. तो यरदान नदी को वो पार करने के लिए वो बीच में था यरदान नदी। అయితే ఎప్పుడైతే ఈ యొక్క మందసమును తీసుకున్న యాజకుల పాదాలు ఆ నీళ్లకు తగిలినయో ఆ నీళ్లు ఏకరాశి అని మనకు తెలుసు. तब जो वो संदूक लेके जब वहां के जो याजक लोगों ने जब उस नदी में अपना पैर रखा तो पानी का पूरा हिस्सा एक राशि हो गया, मतलब पूरा एक ही जगह इकट्ठा हो गया। అలాగే మనం చూస్తే యెహోషువ గ్రంథంలోనే 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే तो ऐसे ही यहोशू का 6वें अध्याय का 13वें वचन में देखेंगे तो ఎరుకో గోడలు కూల్చాలి అన్నప్పుడు కూడా यरीको की दीवारों को जब पूरी तरह से गिराना था అప్పుడు కూడా యాజకులు మందసాన్ని తీసుకుని ముందుగా నడిచేవారు. तो उस दीवार को गिराने के लिए जब जा रहे थे तो संदूक को अपने साथ लेके आगे रख के संदूक को चलते थे। అలా మందసము తీసుకుని మోస్తున్న యాజకులు వాళ్ళతో పాటు ప్రజలు అందరూ తిరుగుతూ దేవుని స్తుతించినప్పుడు ఆ ఎరికో గోడలు కూలిపోయినాయి. उस समय जब वो याजक लोग उस संदूक को लेकर यरीहो की जो दीवारें थी उसके चारों तरफ याजकों के साथ लोग जब पीछे पीछे चल रहे थे संदूक के, तो वो दीवार गिर गई। అలాగ మనం చూస్తున్నాము దేవుని సన్నిధి అనబడే మందసము వారితో ఉన్నప్పుడు వాళ్ళకి విజయం కలిగినట్లుగా. तो जब संदूक उनके पास था, परमेश्वर के संगति जब परमेश्वर उनके साथ था तो हमेशा उनके साथ वो हमेशा हर जगह जीतते गए, विजय होते रहे। అయితే ఈ మందసం ఒక సమయంలో పట్టబడిందని సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తున్నాం. तो हमने पहले भी देखा था जो संदूक जो है वहां पे पकड़ा गया था। మొదటి సమూయేలు 4:11లో చూస్తాం. तो पहला शमूएल का 4 अध्याय के 11वें वचन में देखा था। అందువల్ల దేవుని ప్రభావము ఇజ్రాయేలుల నుండి వెళ్ళిపోయింది అని వింటున్నాం. तो तभी पता चला कि जो परमेश्वर की जो शक्ति थी, परमेश्वर का जो आशीर्वाद था उनकी तरफ से चले, उनकी वहां से निकल गया। అయితే ఈ మందసాన్ని తీసుకెళ్లి దాగోను గుడిలో ఆ ఫిలిస్తీయులు పెట్టినప్పుడు तब जब ये जो संदूक है दागोन के मंदिर में जब फिलिस्तीय लेके चले गए थे, అక్కడ పెట్టినప్పుడు उधर वहां जब रखा गया था వీళ్ళు చూస్తే ఆ దాగున దేవత ఒక సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ఆ మందసం ఎదుట పడిపోయినట్లుగా చూస్తున్నాం. तो जब वो संदूक वहां पे रखा गया था तो वहां पे जो दागोन की जो देवी है वो उस संदूक के सामने गिर गई करके पता चला। అలాగే మొదటి సమూయేలు 5:10లో చూస్తే तो पहला शमूएल 5:10 में देखेंगे तो అక్కడ ఇజ్రాయేలులు ఫిలిస్తీయులు భయపడిపోయి అంటున్నారు, तो वहां पे जो फिलिस्ती लोग डर के बोल रहे थे, అవు మనల్ని చంపటానికి ఈ మందసం మన మధ్యకు వచ్చింది అని భయపడిపోతున్నారు. तो वहां के लोग जो थे वो उस संदूक को देख के कह रहे थे ये संदूक हमारे पास इसलिए आया कि हम लोग मर जाए करके। వాళ్ళు 7 నెలలు వాళ్ళ మధ్య ఆ మందసం ఉండటం అంటే వాళ్ళు చాలా భయపడి అదిగో వాళ్ళ పరిస్థితి అల్లకొల్లోలం అయిపోయి మళ్ళీ వాళ్ళ మీద రోగాలు వచ్చినట్లుగా చూస్తున్నాం. तो जब वो संदूक उनके पास पहुंचा उधर तो उधर के लोग बहुत ही डर गए, भय से कांपने लगे और उनके बीच में बहुत सी बीमारी आने लग गई थी। ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలకి వ్యతిరేకులు, దేవుని మందసాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్థితి కలిగింది. क्योंकि वो जो लोग थे परमेश्वर के विरोधी लोग थे, इसलिए उनके साथ ऐसी स्थिति आई थी।
అలాగే చూస్తే మనం 20 సంవత్సరాలుగా మరి కిర్యత్యారీలో అభినాదాబు ఇంట్లో ఉన్నట్లుగా మనం ఇక్కడ 7వ అధ్యాయం మొదటి వచనంలో చూసాము. तो यहाँ पे भी हमने देखा है एक शमूएल के 7वें अध्याय के 2 वचन में पहले वचन में कि किर्यताम के लोगों ने जाकर यहोवा के संदूक को उठाया। అక్కడ 20 సంవత్సరాలుగా ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. तो वहां पे 20 साल से रह करके हमने देखा। అలాగే 2వ సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే तो ऐसा ही दूसरा शमूएल 6वें अध्याय के 11वें वचन में देखेंगे तो ఓబేదు ఇంట్లో 3 నెలలు ఉన్నప్పుడు ఈ మందసము అతను ఎంతగానో ఆశ్రదించబడ్డాడు అని చూసాం. जब ओबेद के पास ये संदूक रखा गया था तो उसका घराना कितने सालों तक आशीर्वाद पाता गया। అలాగే మనము ఆ మందసము మరి మరలా దావీదు తీసుకొచ్చినప్పుడు ఆ మందసాన్ని దేవుని సన్నిధి నా ఇంట్లోకి వస్తుందని ఎంతో సంతోషించి నాట్యమాడినట్లుగా చూసాం. तो जब दाऊद वही संदूक जब दाऊद अपने वहां अपने पास लेके आया तो वो जो संदूक है खुशी के मारे उसने परमेश्वर की संगति में मैं जाके रह रहा हूँ करके वो संदूक ने नाचा करके यहाँ पे हमने संदूक ఆ మందసము గురించి దావీదు నాట్యమాడినట్లుగా చూస్తున్నాం. अच्छा उस संदूक को लेकर जो दाऊद ने बहुत ही खुशी से नाचा ఎందుకంటే దేవుని సన్నిధి మరలా ఇజ్రాయేలులోకి ఆయన ప్రభావం వచ్చింది అని. तो उसने खुशी से इसलिए नाचा कि परमेश्वर का जो आशीर्वाद है समूह का परमेश्वर का जो सम्मुख है संदूक के साथ साथ हमारे पास वापिस आ गया करके। అందుకే దావీదు ఏం చేశాడంటే ఆ ఆసాపును అతని సహోదరుల్ని ఈ యొక్క మందసాన్ని విషయంలో సేవ చేసేవారిగా నియమించాడట. तो दाऊद ने क्या करा जो आसाप और उसके जो मित्र भाई वगैरह थे उनके साथ उस संदूक को लेके देख रेख करने के लिए रखा। మనం చూస్తే కూడా మరి ఇదే మందసాన్ని మరి సొలొమోను రాజు మందిరం కట్టినప్పుడు అందులో కూడా ప్రతిష్ఠించినట్లుగా చూస్తున్నాం. तो हमने ये भी देखा है कि जब सोलोमन राजा ने जब मंदिर बनाया था उस समय उस संदूक को वहां रखा था करके देखा है हमने। అంటే దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? तो इसके द्वारा हमें क्या समझ आ रहा है? మన మందసము అనగా దేవుని సన్నిధి అని। ये संदूक जो है परमेश्वर की संगति है। అయితే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు శత్రువుల భయం కానీ ఏ విధమైన రోగాల భయం కానీ మనకు ఉండదు. अगर वो जो संदूक और परमेश्वर की संगति हमारे साथ रहेगी तो हमें शत्रुओं का भय नहीं रहेगा। అలాగే ఎలాంటి సమస్య అయినా సరే యోర్దాను లాంటి సమస్య అయినా సరే మన ముందు నిలవలేదు. तो कैसी भी समस्या क्यों नहीं हो यर्दान नदी जैसी जो समस्या वो भी हमारे सामने खड़ी नहीं हो पाएगी। అలాగే ఎరికో గోడల లాంటి సమస్యలైనా గానీ అవి కూడా కూలిపోవాల్సిందే. तो जो यरीहो की जो दीवारों को जैसे उसने पूरी तरह से ढा दिया ऐसी समस्या भी हमारे सामने बहुत ना के बराबर होगी। అయితే ఎప్పుడైతే ఆ యొక్క మందసము ఓబేదు ఇంట్లో ఉంటే వాళ్ళు ఆశ్రదించబడ్డారు. तो जब वो संदूक ओबेद के घर में रखा गया तो वो आशीर्वाद पाया उन लोगों ने। ఆ మందసం విషయంలో సంతోషిస్తున్న దావీదు పట్ల అసహ్యించుకున్న మికాల్ అయితేనేమో శపించబడింది. तो जो संदूक के द्वारा जो दाऊद के विषय में जो मिकाएल था उसको वो भी शापित किया मीका जो है शापित किया गया था। అయితే అంటే దేవుని సన్నిధిని ఆశీర్వాదకరంగా ఎంచుకొని ఆ సన్నిధికి భయపడ్డ వాళ్ళకేమో అన్ని విధాల ఆశీర్వాదం చూస్తున్నాం. तो जो परमेश्वर की संगति में रहते हुए वो जो डरता है परमेश्वर को लेके तो उनको आशीर्वाद मिल रहा है करके हम यहाँ देखते हैं। అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధి దేవుని బిడ్డలతో లేదో వాళ్ళు ఇబ్బందులు పాలైనట్లుగా చూస్తున్నాం. जब परमेश्वर की संगति बच्चों के उनके लोगों के बीच में नहीं थी तो हमने ये भी देखा कि लोगों ने बहुत कष्ट झेले। అయితే ఇప్పుడు ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అదే దుఃఖకరంగా ఉంది. तो अभी जो है इजरायलियों की जो स्थिति ऐसी ही दुख से भरी हुई है। ఇప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వీళ్ళు అన్ని దేవతల వైపు మలచబడుతున్నారు. तो उन्होंने क्या किया परमेश्वर की संगति को छोड़ के अन्य देवताओं की तरफ अपना मुंह फेर लिया। దాని వల్ల కలిగిన ఆ ఇబ్బందులను బట్టి ఇప్పుడు దేవుణ్ణి వెదకాలని దేవుణ్ణి ఆశిస్తున్నారు. అందును బట్టి దేవుడు కావాలని దుఃఖిస్తున్నారు. तो इसी वजह से उन्होंने क्या किया जब वो उस देवी देवताओं की पूजा करने लग गए तो वो बहुत दुख झेल रहे थे। तो इस बार उन्होंने आशा की कि परमेश्वर की संगति हमारे पास रहनी चाहिए करके आशा करने लग गए। అందుకే 3వ వచనములో మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే तो ऐसे ही देखिए पहला शमूएल 7वें अध्याय का 3रे वचन में అప్పుడు సమూయేలు ఇజ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల
అన్ని దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడు అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. तो यहाँ पे बताया गया है, तब शमूएल ने इज़राइल के सारे घराने से कहा, यदि तुम अपने पूर्ण मन से यहोवा की ओर फिरे हो तो पराई देवता और अश्तोरेत देवियों को अपने बीच में से दूर करो और यहोवा की ओर अपना मन लगाकर केवल उसी की उपासना करो, तब वह तुम्हें फिलिस्तियों के हाथ से छुड़ाएगा। అప్పుడైతే వాళ్ళు ఫిలిష్తీయుల చేత బాధించబడుతున్నారు, ఫిలిష్తీయుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. उस समय में वो इजरायली लोग फिलिस्तीयों के द्वारा बहुत ही दुख उठाते थे, बहुत ही दुख झेल रहे थे। దానిని బట్టి వీళ్ళు అన్ని దేవతల వైపు మళ్ళుకున్న దాన్ని బట్టి వాళ్ళ మీదకి ఈ విపరీతమైన పరిస్థితులు రావాల్సి వచ్చింది. इसराइली जब पूरी तरह से उन्होंने देवी देवताओं की तरफ मुड़ गए, इसी वजह से उनके साथ ये परिस्थितियां चल रही थी। అయితే ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే तो हमें इस समय क्या सोचना चाहिए कि మనం దేనిలోనన్నా బాధించబడుతున్నామా, ఏ సమస్యలోనైనా ఇబ్బందులు పడుతున్నామా అన్నట్లయితే हमें ये सोचना चाहिए कि हम किसी चीज से दुख हो रहे हैं क्या, हमें कोई कष्ट आ रहा है क्या। అలాంటప్పుడు మనం చేయవలసిన కర్తవ్యాన్ని 3వ వచనంలో మనం చూస్తున్నాం. तो उस समय हमारा जो कर्तव्य है, हमें क्या करना चाहिए, वो 3रे वचन में लिखा गया है। మనం కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని వైపు చూస్తాం, దేవుని విషయంలో ఎంతో దుఃఖిస్తూ ఉంటాం. जब हमें दुख तकलीफ आते हैं तो हम बहुत ही आशा से परमेश्वर की तरफ देखते रहते हैं, आशा करते रहते हैं। అలాగే ఇక్కడ మనం చూసినట్లు మొదటి సమయాలు 7:2లో చూసినప్పుడు వీళ్ళు కూడా యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అని రాసి तो ఉంది. यहाँ पे भी पहला शमूएल 7वें अध्याय के 2रे वचन में बताया गया है, इजरायलियों का सारा घराना विलाप करता हुआ यहोवा के पीछे चलने लगा। దేవుడు ఇప్పుడు మాకు కావాలి అని కోరుకుంటున్నారు బాధలు వచ్చిన తర్వాత. जब उनके पास दुख आया तो तब वो कहने लगे कि अभी हमें परमेश्वर यहोवा चाहिए करके मांगने लगे। ఎందుకంటే ఆయన సన్నిధి లేకుండా, ఆయన తోడు లేకుండా ఆశీర్వాదం అనేది లేదు. क्योंकि उनकी अगर संगति वो हमारे साथ नहीं रहेंगे तो वो सारे दुख हमें आते ही रहेंगे, उनको पता चल गया। ఆయన ఆశీర్వాదములు మనతో ఉండవు. उनका आशीर्वाद हमारे साथ नहीं रहेगा। కాబట్టి ఈ బాధపడుతూ వీళ్ళు విలపిస్తున్నారు, మాకు యెహోవా సన్నిధి మాకు తోడుగా ఉండాలి అని వీళ్ళు దుఃఖిస్తున్నారు. तो उस समय वो लोग विलाप करते हैं कि परमेश्वर की संगति हमारे साथ रहनी चाहिए करके दुख उठा रहे हैं। మనకు కూడా మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? हम भी जब हमारे जीवन में समस्या आती है तो हम क्या करते हैं? మనం కూడా ఇదే ప్రకారంగా దేవా నువ్వు నాకు కావాలి, నాకు సహాయం చేయని ఏడుస్తూ ఉంటాం. हम भी इसी तरह विलाप करते हैं कि परमेश्वर हमें आप चाहिए और हमारे साथ रहिए, हमारी सहायता कीजिए करके विलाप करते रहते हैं। మమ్మల్ని విడిచిపెట్టేవా ప్రభువా, నువ్వు విడిచిపెడితే మేము బ్రతకలేము అంటూ ఏడుస్తాం. तब उस समय हम कहते हैं कि परमेश्वर तूने मुझे छोड़ दिया, कि अगर तूने मुझे छोड़ दिया तो मैं जी नहीं पाऊंगा। ఎందుకంటే దేవుని సన్నిధి లేకుండా ఇజ్రాయేలులకి కూడా మరి సమాధానం కానీ మరి నెమ్మది కానీ లేదు. क्योंकि परमेश्वर की उपस्थिति उनके पास नहीं थी तो इजरायलियों के बीच में भी मेल मिलाप और प्यार नहीं था। వాళ్ళకి ఏ విధమైన నెమ్మది లేదు, శాంతి లేదు. उनके बीच में कोई शांति और नम्रता नहीं थी। ఎప్పుడు చూసినా భయము, బాధలు, ఇబ్బందులు ఎదురైనవి. कभी भी देखो उनके बीच में भय और दुख तकलीफें आती रहती थी। అలాగే సమస్యలు వచ్చిన మనం కూడా దేవుని ఇదే విధంగా దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటాం. तो हमारे पास भी जब समस्या आती है उस समय हम भी परमेश्वर के पास जाकर विलाप करते हैं, विनती करते हैं, అలాగే ప్రార్థిస్తూ ఉంటాం. ऐसे प्रार्थना भी करते हैं। దేవా నీ సన్నిధి నాకు తోడుగా కావాలి అని కోరుకుంటాం. परमेश्वर आपकी उपस्थिति मेरे साथ चाहिए करके हम उससे पुकारते हैं, ఉపవాసాలు ఉంటాం. हम उपवास रखते हैं, రాత్రులు నిద్ర పట్టక దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. हम रातों रात नींद नहीं आती और पूरी रात परमेश्वर की संगति में बैठ के हम उससे विलाप और विनती करते रहते हैं। దినమంతా కూడా కూర్చొని ఆయన సన్నిధిని ఏడుస్తూనే ప్రార్థన చేస్తూ ఉంటాం. पूरा दिन भी हम रोते हुए और परमेश्वर से विनती करते रहते हैं। అయితే మన సమస్యలన్నిటికీ ఆ ప్రార్థన సమాధానం అంటారా? तो ये देखिए, क्या हमारी जो सारी समस्या के लिए वो एक प्रार्थना ही है क्या? ఈ ప్రార్థనే మన అవసరతలను తీరుస్తుంది అంటారా? तो क्या ये प्रार्थना ही हमारी जरूरतों को पूरा करेगी? ఇదేంటి ఇలా విపరీతంగా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. तो आप सोच सकते हैं कि कैसे इस तरह से कैसे पूछ रही है। అయితే వీరు కూడా దుఃఖిస్తున్నారు ఇక్కడ. तो यहाँ पे ये लोग भी दुख हो रहे हैं। యెహోవాను అనుసరించాలని దుఃఖిస్తున్నారు అంటే వీళ్ళు ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు. तो ये भी परमेश्वर से विनती कर रहे हैं, विलाप कर रहे हैं कि परमेश्वर के मार्ग में आगे चलना है करके। అయితే వీళ్ళకి ఏం చెప్తున్నాడు సమూయేలు? तो इनको क्या बता रहा है शमूएल? ఇంకా మీరు బాగా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడా? और आप प्रार्थना और बहुत ज्यादा प्रार्थना कीजिए करके बोल रहा है ఇంకా क्या? ఎక్కువ ఉపవాసం ఉండండి అని చెప్తున్నాడా? और ज्यादा उपवास कीजिए करके बोल रहा है क्या? లేక ఇంకా దేవుని స్తుతించండి అని చెప్తున్నాడా?
और परमेश्वर की स्तुति कीजिए करके बता रहा है क्या? అది చెప్పినట్లు మనం ఇక్కడ చూడటం లేదు. ऐसे बता रहा है करके हम यहाँ नहीं देख रहे हैं. మనం కూడా మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఇదే చేస్తాం కానీ ఏం చేయాలో అది చేయటం లేదు. तो जब हमारी जीवन में भी समस्या आती है तो हम लोग भी यही करते हैं, मगर इसके अलावा और कुछ नहीं करते हैं. ఏం చేయాలో అది చేయటం లేదు. जो करना चाहिए हमें वो नहीं करते हैं. అందుకే 3వ వచనంలో సమూయేలు तो ఏమంటున్నాడంటే, ऐसी तीसरे वचन में शमूएल क्या कहता है कि మీ హృదయముతో యెహోవా యొద్దకు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. यदि तुम अपने पूर्ण मन से यहोवा की ओर फिरे हो तो. ఇప్పుడు ప్రార్థన ఖచ్చితమే, ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? तो यह प्रार्थना करना जरूरी है, मगर आपकी प्रार्थना को वो कब सुनेगा? మన హృదయం దేవుని వైపు పూర్తిగా మళ్ళుకోకుండా మనకు బాధలు వచ్చినాయి అని కది మనం మొరపెడితే ప్రార్థన ఆలకిస్తాడా? हम अपने मन को पूर्ण मन से अगर उनकी तरफ नहीं फेरेंगे और जस्ट प्रार्थना करेंगे तो वो क्या हमारी सुनेगा? ఇంకేమంటున్నాడు? और क्या कहते हैं? మీరు చేస్తున్న అన్ని దేవతలు మీ నుండి తీసివేయాలంటున్నాడు. तो पराय देवता और आश्चर्य देवता को अपने बीच में से दूर करो. అంటే మనలో ఉన్న పొరపాటులు పాపములు తీసివేసుకోవాలి. तो हमारे अंदर जो गलतियां हैं, जो पाप है, वो सब हमें निकाल देना चाहिए. अपने మనలో अंदर ఉన్న से. అవిధేయతను తీసివేసుకోవాలి. हमारे अंदर की जो गलती है उनको हटा देना चाहिए. సంఘానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఏ విధమైన దేవీ దేవతలను ఆరాధిస్తున్నారు అంటే చాలా ఒకటి ఇద్దరు ఉండొచ్చేమో కానీ అందరూ అలా చేయరు. तो जो कलीसिया में लोग आते हैं उन पूरे लोगों में से कोई एक दो होंगे कि जो अभी देवी देवताओं की पूजा करते हैं, मगर कोई सारे नहीं करते हैं, हम जानते ఎందుకంటే हैं. వాళ్ళు కొత్తగా వస్తున్నారు, ఇంకా వాస్తవం తెలియలేదు కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉండి ఉండొచ్చు. क्योंकि वो नए नए आ रहे हैं, उनको पूरी तरह से पता नहीं है बाइबल की बातें, तो शायद से वो कर सकते हैं पूजा. కానీ ఇక్కడ సహజంగా ఇక్కడ సంఘానికి దేవుడు చెప్పాలనుకుంటుంది तो ఏంటంటే, सहज रूप से परमेश्वर इस कलीसिया को क्या बताना चाहता है कि నీ హృదయం ఉందే ఆ హృదయాన్ని పూర్ణంగా దేవుని తట్టు తిప్పు. आपका जो हृदय है, अपने हृदय को पूरे मन से परमेश्वर की ओर फेर लो. రెండవది ఏం చేయాలి? నీలో ఉన్న అవిధేయత, అక్రమము, అన్యాయము, పాపము అవి ఏవైతే దేవునికి విరుద్ధం ఉన్నాయో వాటన్నిటి వదిలిపెట్టాలి. तो दूसरी बात जो है कि आपके अंदर जो भी गलत चीजें हैं, गलत चाल चलन, आपकी बोल चाल, आपका व्यवहार, आप कैसी बात करते हैं, आपकी गलतियां, उन सबको भी आपको पूरी अंदर अपने अंदर से निकाल फेंकना है. నువ్వు ముక్కోపివా? కోపాన్ని విడిచిపెట్టుకో. आप पूरी तरह से चिड़चिड़े हैं, गुस्सा गुस्सा करने वाले हैं, तो पूरी तरह से खत्म करिए अपने अंदर से. ఒకవేళ దొంగవా? ఆ దొంగతనాన్ని విడిచిపెట్టుకో. अगर आप चोरी करते हैं तो उस चोरी को पूरी तरह से खत्म कीजिए. ఒకవేళ ఆ అటు ఇటు మరి కొండాలు చెప్పే మనిషివా? ఆ యొక్క పొరపాటుని విడిచిపెట్టుకో. तो क्या आप इधर उधर चुगली करने वाले हैं तो उस चुगली करने की बातों को भी खत्म कीजिए अपने अंदर से पूरी तरह. లేక లోక విషయంలోనే ఎక్కువగా సంతోషించేవాడవా? ఆ యొక్క విషయాలన్నిటిని విడిచిపెట్టు. नहीं तो इस दुनियादारी की चीजों में, उन बातों में आपका ध्यान ज्यादा रहता है तो उस चीजों से भी दूर भागिए. లేక టీవీ ఎదురుగా సినిమాలను సీరియల్లను అదో లోక బ్రాహ్మణం అంతా తీసుకు కూర్చుంటావేమో, దాన్ని అంతటిని కూడా విడిచిపెట్టు. तो देखिए आप पूरे टीवी में के सामने बैठकर वो पूरा रामायण, सीरियल, पिक्चरों के पीछे पड़े रहते हैं, देखते रहते हैं, तो उन सब चीजों को भी छोड़ दीजिए. అంటే ఏదైతే ఈ లోకములో ఉన్నది దేవునికి అసహ్యమో దాన్ని అన్నింటిని విడిచిపెట్టుకోవాలా. तो ये जो कुछ भी इस दुनिया की चीजें जो है, जो परमेश्वर जिससे घृणा करता है, उन सब चीजों को भी हमें छोड़ना चाहिए. ఒక కుళ్ళుకునే మనసు ఉందా? దాన్ని కూడా విడిచిపెట్టాలి. अगर आपको किसी से चिढ़ना या जलन की है मन आपका, तो उसको भी पूरी तरह से खत्म कीजिए. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. क्योंकि परमेश्वर जो है पवित्र है. లేక తొందరపడి మాట్లాడే అలవాటు ఉందా? ఆ స్థితిని మార్చుకోవాలి. अगर आपके अंदर जल्दबाजी में मुंह से कुछ भी बोल देते हैं, उतावली से आप लोग, उस चीज को भी आप पूरी तरह से अपने अंदर से निकाल दीजिए. లేక ఇదిగో మరి ఆ అబద్ధాలు ఆడే మనసు ఉందా? దాన్ని విడిచిపెట్టుకోవాలి. नहीं तो आपके अंदर झूठ बोलने का आदत है आपको दूसरों से, तो उसको भी पूरी तरह से आप मान लीजिए और छोड़ दीजिए. ఒకవేళ సోమరివై ఉంటున్నావా దేవుని విషయాల్లో? దాన్ని కూడా విడిచిపెట్టుకోవాలి. अगर आप परमेश्वर के विषय में आलसी बन रहे हैं तो उसको भी पूरी तरह से छोड़ दीजिए. అయితే మనం విడిచిపెట్టుకోవాల్సిన వాటిని విడిచిపెట్టుకోకుండా तो हमें जो चीज छोड़ देना चाहिए, अगर हम उसे नहीं छोड़ते तो దేవుడు కావాలని దేవుని సన్నిధి కోసము ఏడుస్తున్నాము, మొరపెడుతున్నాము అంటే దేవుడు మన ప్రార్థన వినడు. तो इस चीज को ना छोड़ते हुए और परमेश्वर की संगति चाहिए, परमेश्वर का उपस्थिति हमारे बीच में होना चाहिए करके आप विलाप करेंगे, रोएंगे, पीटेंगे अपने आप को, तो ये आपको कुछ नहीं मिलने वाला. ఆయన ప్రార్థన ఆలకించడు. वो आपकी प्रार्थना को नहीं सुनेगा. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి స్వయంగా చెప్పాడు. तो क्योंकि यीशु मसीह ने ही स्वयं रूप से बताया था. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో यूहन्ना सुसमाचार 9वें अध्याय का 31 में बताया, దేవుడు పాపుల మనవి ఆలకించడు,
परमेश्वर पापियों की विनती नहीं सुनते हैं। ఎవడైనా దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగిస్తూ ఉంటే వాళ్ళ మనం వింటాడు. और कोई परमेश्वर पर पूरा विश्वास करता है, उससे विनती करता है, तो उसकी उसकी इच्छा के इच्छा अनुसार. के अनुसार चलता है, उसकी विनती को पूरा करेगा। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే तो देखिए यहाँ पे क्या कहता है। మనస్సుతో పూర్తిగా పూర్ణంగా దేవుని తట్టు నీ ఆలోచనలు రావాలి. तो यहाँ बताता है कि अपने मन को पूरी तरह से परमेश्वर की ओर फेर ले। రెండోది ఏం చేయాలి? दूसरा क्या करना है। దేవునికి ఆయాసకరమైన ఏమేమో ఇప్పుడు దాకా చెప్పుకున్నాం వాటన్నిటిని విడిచిపెట్టేసేయాలి. तो परमेश्वर जिन जिन चीजों से घृणा करता है, जिनको पसंद नहीं करता, जिन चीजों को अभी तक हमने जो बताया था, उन सब चीजों को भी अपने अंदर से निकाल फेंकिए। మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. బాధలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆలోచన కలుగుతుంది, లేక వాక్యం వింటాము, సరి చేసుకుంటాం. तो हम लोग कभी कभी उन चीजों को छोड़ भी देते हैं। जब हमारे लिए दुख आता है, तकलीफ आता है, तो हम प्रार्थना के द्वारा उन चीजों को छोड़ देते हैं। లేక విన్నప్పుడు కూడా వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటాం. तो वचन सुनते हैं तो उस समय भी निर्णय भी कर लेते हैं कि हमें छोड़ देना है करके। అయితే అందరితో కూడా సరిపోదు. तो उतने से काफी नहीं है। అయితే పట్టుదల కావాలి. तो आपको एक अंदर जिद चाहिए। అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు, तो यहाँ पे एक बात कहता है, మీ మధ్య నుండి దేవునికి వ్యతిరేకమైన వాటిని తీసివేసి तो आपके बीच में जो परमेश्वर के विरुद्ध की जो चीजें हैं उनको निकाल दीजिए। పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి और अपने मन को लगाकर उसी की उपासना करो करके बोला गया है। అంటే పట్టుదలతో మన హృదయాలని దేవుని తట్టు తిప్పాలి. तो जो एक जिद से अपने हृदय को परमेश्वर की तरफ मोड़ना है। అంటే ముందు మన మనస్సు మన కార్యాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. तो हमारा पहले जो हमारा मन है, जो हमारे कार्य है, परमेश्वर के विरुद्ध था। అనగా దేవుని మందస్సు మనతో లేదు అంటే దేవుని సన్నిధి దేవుని పరిశుద్ధత మనతో లేదు. तो परमेश्वर का संदूक मतलब हम परमेश्वर की उपस्थिति, परमेश्वर की संगति हमारे बीच में नहीं थी। కాబట్టి మనం దేవుని విరుద్ధమైన ఆలోచనలతో అలవాట్లతో పాపం ఆలోచనలతో ఉన్నాం. तो हम लोग ऐसे ही परमेश्वर के विरुद्ध सारी चीजें करते रहे, पाप की दुनिया में जीते रहे। కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరుగు. तो अभी ये क्या कहते हैं कि पूर्ण मन से उसकी तरफ मोड़ ले। ఎందుకు మనం లోకానుసారంగా ఉన్నాం కాబట్టి మనకు కష్టాలు వస్తున్నాయని. तो क्यों हमें कष्ट आ रहे हैं? क्योंकि हम ये दुनियादारी की तरफ अपने आप को जा रहे हैं। కాబట్టి మనకు కష్టాలు వస్తుంటే ఆ కష్టాల్లో నేను నీ బిడ్డను కదా అని ఏడుస్తున్నాం. हमें जो कष्ट आ रहे हैं तब हम रोते हैं कि हम तेरे बच्चे हैं ना करके। సో అలాంటప్పుడు మనం చేయాల్సిన 3 విషయాలు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే, तो उस समय में हमें क्या करना, जो 3 विषय जो हमें यहाँ बताया गया है। పూర్ణ మనసుతో దేవుని తట్టు తిరగాలి. पूर्ण मन से परमेश्वर की ओर फिरना है। పూర్ణంగా అనగా అందుట్లో అసంపూర్ణం అనేది లేదు. पूर्ण मतलब उसके अंदर मतलब पूरी आधा अधूरा कुछ नहीं है, पूर्ण होना है। పరిపూర్ణంగా पूरी तरह से దేవుని తట్టు తిరిగినప్పుడు परमेश्वर की तरफ जब मुड़ेंगे, ఇప్పుడు మనలో ఉన్న ఎన్ని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. तब हमारे अंदर जो भी कमियां हैं, जो भी गलतियां हमें स्पष्ट रूप से दिखाई देंगी। మనలో ఉన్న పొరపాట్లు అర్థమైపోతాయి మనకి. जो हमारे अंदर की जो गलतियां हैं वो हमें पूरी तरह से दिखाई देंगी। వాటిని తీసుకోవాలన్న ఆలోచన వస్తుంది. వచ్చిన కష్టాల బాధలను బట్టి మళ్ళీ మానుకోవాలి అనిపిస్తుంది. जो हमें जब कष्ट जब आते हैं तब हमें पता चलता है, तो हमें वो जब चीजें छोड़नी है करके मन आता है। కానీ పరిస్థితులను బట్టి ఆ పొరపాట్లు ఇంకా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం. तो परिस्थिति के वजह से जो वो छोटी छोटी गलतियां हम फिर से करने लगते हैं। అందుకే పట్టుదల అవసరం. इसलिए जिद जो है हमें अंदर रहना चाहिए। పట్టుదల కలిగి యెహోవా తట్టు ఈ హృదయము తిరగటానికి ఇష్టం లేదనుకో, अगर जिद से रहते हुए अगर परमेश्वर की तरफ नहीं मुड़ना है करके रहेंगे, तो ఆ హృదయాన్ని పట్టుకొని పట్టుదలతో దేవుని తట్టు తిప్పాల్సిందే. जो अपना हृदय, अपना मन जो है इतनी जिद की से अब परमेश्वर की तरफ अपने हृदय को मोड़ना है। అలా ఆయన తట్టు తిప్పి ఆయన్ని సేవించాలి. तो इस तरह से अपने मन को उनकी तरफ फेर के तो उनके रास्ते पे उपासना करनी है। అప్పుడు మన శత్రువు, మన బాధలు, మన సమస్యలు, మన రోగాలు, మన ఇబ్బందులు అన్ని ఓడిపోతాయి. तब हमारी जो शत्रु है, हमसे घृणा करने वाले, हमसे बुरा बोलने वाले, हमारी तकलीफ, दुख तकलीफ सब कुछ हमसे दूर हो जाएगी। అయితే ఈ మాట విన్నంటనే వీళ్ళు ఏం చేశారు? जैसे ही उन्होंने इजरायलियों ने ये बात सुनी तो उन्होंने क्या करा। 4వ వచనంలో చూస్తే, चौथे वचन में देखेंगे तो, అంతటా ఇశ్రాయేలులు బయలు దేవతలను అస్తోరు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. तब इजरायलियों ने बाल देवता और अश्तोरेत देवियों को दूर किया और केवल यहोवा की ओर की उपासना करने लगे। ఇక్కడ ఒక మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. तो यहाँ पे एक बात जो हमें स्पष्ट रूप से समझ में आ रहा है। వీళ్ళు ప్రార్థన అయితే చేస్తున్నారు గాని यहाँ पे ये लोग प्रार्थना तो कर रहे हैं। ఎప్పటి వరకు సమూయేలు చెప్పలేదు అప్పటి వరకు వీళ్ళ మధ్య దేవతలు ఉన్నాయి చూడండి. जब तक समूएल ने नहीं बताया तब तक उनके बीच में देवी देवताओं की मूर्तियां थी। దేవుడు మరి దేవునికి అసహ్యమైన తెలిసి కూడా వాళ్ళ మధ్య ఉంటూనే ఉన్నాయి.
परमेश्वर इससे घृणा करता है, पता है, तब भी वो जो देवी देवता की मूर्तियां उनके बीच में थी। మనం విశ్వాసులు మనలో ఈ లక్షణాలు ఉండకూడదని కూడా మనకు తెలుసు. हम विश्वासी हैं, हम लोग को पता है कि हमें हमारे अंदर ऐसे लक्षण नहीं होने चाहिए, కానీ మనం ఆ లక్షణాలతోనే ఉంటాం. तब भी हम उसी लक्षणों के साथ रहते हैं। ప్రభు మనకు పరిశుద్ధత నేర్పాలనుకుంటాడు కాబట్టి परमेश्वर हमें पवित्रता सिखाना चाहता है। అప్పుడప్పుడు మెల్లగా మన చెయ్యి విడిచి పెడుతూ ఉంటాడు. कभी कभी हमारा हाथ धीरे धीरे छोड़ने लगता है, వెంటనే మనం మొర పెడతాం మొదలేస్తాం. हम तुरंत उनसे विनती करने लगते हैं। అయితే तो ఆ సమయంలో మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, उस समय में हमें क्या सोचना चाहिए कि ఇజ్రాయేలులు ఏ పొరపాటులో ఉన్నారో, దేవుని వైపు తిరగకుండా ఉన్నారు పూర్ణ మనసుతో, నేను ఎక్కడన్నా దేవునికి వ్యతిరేకంగా లేను కదా అన్న ఆలోచన రావాలి. तो देखिए यहाँ पे हमें तब सोचना चाहिए कि इजरायली किस तरह परमेश्वर से अपना मुंह फेर के रहे थे, कहीं हमारे अंदर भी तो ऐसा नहीं है क्या, करके सोचना चाहिए हमें। ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో అప్పుడు వాళ్ళ తప్పుల్ని ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టారు వాళ్ళు. जब समूएल ने बताया तो उनकी गलतियां, तो तुरंत उन्होंने अपनी गलतियों को छोड़कर परमेश्वर के मार्ग में आगे बढ़ने लगे। 6వ వచనంలో చూస్తే 6वें वचन में देखेंगे ఆ तो కింద లైన్ లో రాయబడి ఉంది, नीचे के लाइन में लिखा गया है, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. हमने यहोवा के विरुद्ध पाप किया है करके उन्होंने मान लिया। చూసారా, ఒప్పుకొని ప్రార్థన చేశారు. उन्होंने अपने पाप को मानकर प्रार्थना करी। అట్లా ప్రార్థన చేయటాన్ని బట్టి ऐसे प्रार्थना करने की वजह से దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. परमेश्वर ने उनको आशीर्वाद किया। ఆ ఫిలిష్తీయులకు మీరు భయపడొద్దు అని 7వ వచనంలో చెప్తున్నాడు. तो फिलिस्तियों से तुम लोग मत डरो करके 7वें वचन में बताया गया है। అంటే మనము మన పాపాలు గనక మనం ఒప్పుకుంటే, अगर हम अपने पापों को मान लेंगे तो ఇక్కడ 10వ వచనంలోకి వచ్చేటప్పటికి यहाँ पे 10वें वचन में आएंगे तो ఇజ్రాయేలుల చేత ఈ ఫిలిష్తీయులు ఓడిపోయారు. इजरायलियों के हाथों फिलिस्तियों पूरी तरह से हार गए। చూశారు కదా, देखा ना, బాధలలో వాళ్ళు దేవుని వెతకాలని ఆశ కలిగి ఉన్నారు. दुख के समय में उन्होंने परमेश्वर के ढूंढना की उनकी आशा थी। వాళ్ళు దేవుని బిడ్డలే, वो परमेश्वर के बच्चे थे, మనం కూడా దేవుని బిడ్డలమే. हम भी परमेश्वर के बच्चे हैं। మనకు కూడా చాలా విధాలైన బాధల సమస్యలు వస్తుంటాయి. हमें भी बहुत तरह के दुख तकलीफ आते हैं। అప్పట్లో అందు నిమిత్తం మనం ఏడ్చి సోకిపోయి ఉంటాం. तो उस समय हम रो 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 के पूरी तरह से ढीले, पूरी से परेशान हो जाते हैं। కానీ దైవదాసుల ద్వారా లేక వాక్యం చేత హెచ్చరించబడిన తర్వాత जब परमेश्वर के दास के द्वारा जब हमें पूरी तरह से चेतावनी दी जाती है तो అప్పుడు మన పాపాలు మనం ఒప్పుకోవాలా. तब हमें अपने पाप को मान लेना चाहिए। వీళ్ళు ఒప్పుకున్నారు, ఇక్కడ మేము ఆ పాపాత్ములు మనం ఒప్పుకుంటున్నారు. तब यहाँ पे देखिए इसराइलियों ने मान लिया कि हम पापी हैं करके। అప్పుడు దేవుడు ఏం చేశాడు, तब परमेश्वर ने क्या किया, పరిస్థితులన్నీ తారుమారు చేసేసి जो परिस्थिति थी सारी उलट फेर कर दी, ఇజ్రాయేలులకి విజయం ఇచ్చాడు. इसराइलियों को विजय किया। ఎందుకంటే దేవుడు చాలా కరుణా సంపన్నుడు. क्योंकि परमेश्वर जो है करुणा करने वाला परमेश्वर है, ఆయన చాలా జాలిపడే దేవుడు. वो बहुत दया करने वाला परमेश्वर है। మనం ఒక్కసారి గనక మన పొరపాట్ల విషయమై పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, हम जब अपने पापों को लेकर पश्चाताप करके प्रार्थना करते हैं तो ఊహించలేని అద్భుత ఫలితాలను మనం చూస్తాం. हम सोच नहीं सकते ऐसे अद्भुत कार्य, ऐसा अद्भुत फल हमें मिलता है। అందుకే యెషయా గ్రంథం 50 అధ్యాయాలను చూస్తే तो देखिए यशायाह के 50 अध्याय में 55 अध्याय में అక్కడ 7వ వచనంలో చూద్దాం. वहाँ 7वें वचन में देखेंगे तो 55:7 చూస్తుంటే, 55 के 7 में देखेंगे तो భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. दुष्ट अपनी चाल चलन और अनर्थकारी का अपने सोच विचार छोड़कर यहोवा ही की ओर फिरे, वह उस पर दया करेगा, वह हमारे परमेश्वर की ओर फिरे और वह पूरी रीति से आपको क्षमा करेगा। ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు, यहाँ पे किसके बारे में बताया गया है, భక్తి పరుల గురించే మాట్లాడుతున్నాడు. जो भक्ति लोग हैं, जो उनके बारे में बताया गया है। అంటే భక్తి ఉంది కానీ భక్తిహీనత దిశలో కలిగిన వారు. भक्ति तो है, भक्तिहीन होकर उनकी स्थिति है। కాబట్టి భక్తిహీనులు ఏం చేయాలి, తమ మార్గాలను విడిచిపెట్టుకొని దేవుని మార్గంలో నడవాలి. भक्तिहीन जो है लोग अपने मार्ग को छोड़कर परमेश्वर के मार्ग में चलना है। ఆయన వాళ్ళ సొంత ఆలోచనలు మానివేయాలి. अपनी खुद की सोच को उनको छोड़ देना चाहिए। ఎప్పుడు కూడా సొంత ఆలోచనలు ఆధారం చేసుకోవద్దు. अपनी खुद की सोच पे मत चलिए कभी। ఎప్పుడు ఒకవేళ మనం అలా చేసి ఉంటే ఖచ్చితంగా దానిలో నిష్ఫలం అవుతాం గాని ఫలవంతులము కాము. अपनी सोच के अनुसार चलेंगे तो कभी भी आप सफल नहीं होंगे, निष्सफल हो जाएंगे। కాబట్టి దేవుని తలంపులు దేవుని ఉద్దేశానుసారంగానే నడవాలా. हमेशा परमेश्वर की सोच, परमेश्वर क्या चाहता है उसी तरीके से हमें आगे बढ़ना चाहिए। అందుకు ఇక్కడ చూడండి, तो यहाँ पे आइए देखिए, ఇక్కడ చూస్తే 2వ దినవృత్తాంతాలు 19:3 చూద్దాం. दूसरा इतिहास
19వ అధ్యాయము 19 अध्याय में 3వ వచనంలో చూస్తే तीसरे वचन में देखेंगे तो ఇక్కడ చూడండి, అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అంటున్నాడు. 19 के 3 में देखेंगे तो भी तुझ में कुछ अच्छी बातें पाई जाती हैं। तूने तो देश में से अशोरों को नष्ट किया और अपने मन को परमेश्वर की खोज में लगाया है। ఇక్కడ ఒక విషయం మనకేం కనిపిస్తుందంటే, हमें यहाँ पे एक विषय दिखाई दे रहा है, దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, ఇది మంచి కార్యము. आप परमेश्वर अच्छी बात तो तेरे अंदर अच्छी बात पाई जाती है, ये परमेश्वर का कार्य है। అంటే దేవుని యొద్ద విచారణ, ఆలోచించాలి, దేవుని యొద్ద పెట్టాలి, ఈ కార్యం నేను చేయొచ్చా చేయకూడదా అని. तो अपने कार्य को आपको सोच कर परमेश्वर के सोचना चाहिए कि ये कार्य करना चाहिए कि नहीं करना चाहिए, परमेश्वर के सम्मुख रखना चाहिए। అలా చూస్తే మన పాత నిబంధన కాలంలో భక్తుల విషయంలో చాలా మంది విషయంలో మనం చూస్తాం. ऐसे अगर हम देखेंगे तो पुराने काल में हमारे जो भक्त लोग थे वो लोग को हमने देखा है, దేవుని వద్ద విచారణ చేసి నడిచిన వారు సఫలులయ్యారు. जो परमेश्वर के सामने अपने विचार रखते हैं तो वो लोग सफल हुए हैं। ఎవరైతే తమ సొంత తలంపులతో మేము చేయగలం అనుకున్నారో వాళ్ళంతా విఫలులయ్యారు. जो कोई अपनी खुद की सोच से उन्होंने करा काम परमेश्वर से विनती करे पता करे बिना, वो लोग सफल नहीं हुए। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొద్ద విచారణ చేయాలన్న మనసు నిలుపుకున్నావే, ఇది మంచి క్రియ నీలో కనపడుతుంది అంటున్నాడు तो దేవుడు. यहाँ पे क्या बताया, तूने तो देश में से अशोरों को नष्ट किया और अपने मन को परमेश्वर की खोज में लगाई, ये बहुत ही अच्छी बात तेरे अंदर पाई गई है करके बताया गया है। అంటే మనం ఏది అంటే మన తలంపులు ఇది కరెక్టా కాదా అనేది దేవుని దగ్గర విచారణ చెయ్యాలి. तो हमें परमेश्वर के सामने रखना चाहिए कि जो आपने सोचा है वो सही है कि या गलत है। మనం ఎవరైనా చేస్తున్నప్పుడు మనం మెమోండ్ లాగా మన సంఘం యొక్క మెయిన్ విషయాలు కొన్ని కొటేషన్ రాసినది ఇస్తూ ఉంటాం. तो हमारे चर्च में से अगर कोई भी ट्रांसफर होके जा रहा होता है तो हम एक प्ले पट्टा जैसा बनवाकर उसके अंदर जो रूल है परमेश्वर में कैसे चलना चाहिए वो सब हम लिख के देते हैं। అందులో కూడా ఒక విషయం రాయబడి ఉంది. उसमें एक विषय लिखा गया है, సో ప్రార్థన చేసి దేవుడు తెలియపరిచిన తర్వాతే దాని ప్రకారంగా చేస్తామన్న కొటేషన్ కూడా రాయబడి ఉంది. तो उसमें भी एक कोटेशन लिखवाया गया है कि प्रार्थना करके परमेश्वर जैसा चाहता है उसी प्रकार तुम चलना करके। అయితే మరి అలాంటి పునాది వేసిన సంఘంలో ఉండి కూడా మనం ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిని విచారించకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ तो ఉంటాం. ऐसी कलीसिया में है जहाँ पे आपको ये सिखाया गया है, अगर उसके बाद भी आप लोग परमेश्वर के समूह रखे बिना अपने सोच से आप कार्य करते हैं। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి మీ హృదయము మీ తమలంపులు అన్ని కూడా దేవుని వైపు తిప్పాలా. तो यहाँ पे क्या बताया गया है, आपका सोच और आपका मन पूरी तरह से परमेश्वर की ओर फेरना होगा। అయితే దేవుని వైపు తిప్పి పట్టుదల కలిగి గనక మనసును నిలుపుకుంటే, तो अपने मन को पूरी तरह से परमेश्वर की तरफ फेर लेंगे तो, పట్టుదల కలిగి ఉన్నట్లయితే, जिद अगर आपके अंदर रहेगा तो దేవునిలో స్థిరంగా పరిశుద్ధతనే కాపాడుకోవాలన్న ప్రథమ లక్ష్యం ఉన్నట్టయితే, तो पूरी तरह से परमेश्वर में स्थिर रहना है और ऐसा जिद आपके अंदर रहेगा तो, అయితే దేవుని వైపు తిరిగితే గనక ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, अगर आप परमेश्वर की तरफ मुड़ेंगे तो यहाँ पे क्या बताया गया है, ఆయన వారి ఎడల జాలిపడును. तो परमेश्वर उनकी तरफ दया करेगा। ప్రార్థన చేస్తే జాలిపడలా, प्रार्थना करने से बहुत दया तरस नहीं दिखाया। వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దుఃఖిస్తున్నారు, దేవుడు సహాయం చేయట్లేదు అని. वो लोग प्रार्थना कर रहे हैं, दुख हो रहा है कि परमेश्वर सहायता नहीं कर रहा करके। కానీ ఎప్పుడైతే సమయంలో అలా కాదు, నువ్వు ఇది చేయాల్సి ఉంది, ఇది మా ప్రవర్తన మార్చుకో అన్నప్పుడు, जब समूएल ने बताया ऐसा नहीं, तू अपने 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 चाल चलन को पूरी तरह से बदल, जब बताया तो, అలాగే దేవునికి ఆయాసకరమని విడిచిపెట్టుకో అని చెప్పినప్పుడు, जो परमेश्वर के विरुद्ध की चीजें हैं उन सबको छोड़ दे बताया तो, అలా చేయాలి అంటే నీకు పట్టుదల అవసరము అని చెప్పినప్పుడు, ऐसा अगर तुझे करना है तो तेरे अंदर एक जिद होनी चाहिए करके जब बताया गया, వెంటనే వాళ్ళు ఆ మాటకు లోబడి దేవుని వైపు తిరిగారు. వద్దు, దేవునికి ఆయాసకరమని అన్ని తీసివేశారు. तो तुरंत उन्हें शमूएल की बात सुनी और अपने अंदर की जो भी चीजें थी, जो परमेश्वर के विरुद्ध की चीजें थी, सब निकाल फेंका और परमेश्वर के और चल फिरे। మనం కూడా ఈ దినాల్లో ఒకవేళ ఏదైనా కనపడే ఉంటే తీసేయడానికి చాలా తత్పరంగానే ఉంటాం. तो आज के समय में हम लोग ऐसी जो चीजें जो दिखती है हमें जल्दी उसको निकाल फेंकने के लिए होते हैं। కానీ ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటే మన హృదయాంతరంగంలోని మార్పు. तो
तो इन दिनों में हमें क्या चाहिए होता है कि हमारे अंदर का मन फिरा होना बहुत जरूरी है। కానీ ఈ మనసు చాలా మోసకరమైంది. तो ये जो मन है बहुत धोखा देने वाला मन है। కాబట్టి ఆ మోసంలో పడేసే మనసుని దేవుని తట్టు తిప్పాలి అంటే పట్టుదల చాలా అవసరం. जो ये धोखा देने वाला मन है उसको परमेश्वर की तरफ मोड़ना बहुत जरूरी है। ऐसा जिद आपके अंदर होना चाहिए। కాబట్టి ఆ దేవుని వైపు తిరగాలంటే పట్టుదల ఎంతో అవసరము. ये परमेश्वर की तरफ फिरना है तो इसके लिए जिद बहुत जरूरी है। ఏ దినము ఏ క్షణము నువ్వు దేవుని వైపు పరిపూర్ణంగా పాపాలు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తావో जिस समय आप पूरी तरह से मुड़ के परमेश्वर की तरफ मुड़ के प्रार्थना करेंगे पूरी जिद से, तो पश्चाताप के द्वारा ఆయన ఖచ్చితంగా నీ ఎడల జాలి పడతాడు. वो पक्का जरूर आपके तरफ दया होकर आपको दया करेगा। అలాగే ఆయన నిన్ను బహుగా క్షమిస్తాడు. ऐसे ही वो आपको जरूर क्षमा करेगा। అందుకే మనం చూస్తాం హోషే గ్రంథములో మరి మొదటి 6వ అధ్యాయము మొదటి వచనంలో కూడా చూస్తే तो देखिए होशिया 6వ అధ్యాయము మొదటి వచనంలో కూడా చూస్తే 6वें अध्याय का पहले वचन में देखेंगे तो యెహోవా యొద్దకు మరులదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేసెను तो అంటారు. देखिए होशे के 6वें अध्याय का पहले वचन में चलो हम यहोवा की ओर फिरे क्योंकि उसी ने फाड़ा और वही चंगा भी करेगा, उसने मारा और वही हमारे घावों पर पट्टी बांधेगा। వీళ్ళు అన్ని దేవతల వైపు వెళ్లిపోయారు కాబట్టి వీళ్ళకి పలు విధమైన సమస్యలు ఫిలిస్తీన్ల ద్వారా వచ్చేసినాయి. तो ये परमेश्वर को छोड़ के देवी देवताओं की तरफ मुड़ गए थे, इसलिए उनको बहुत तरह की समस्या उनकी तरफ आने लगी। అందుకని అంటున్నారు ఇదిగో ఆయనే మనల్ని చీల్చేసాడు, మనల్ని కొట్టాడు ఆయనే అంటున్నాడు. तो यहाँ पे देखो बताया गया है कि उन्होंने हमें फाड़ा और उन्होंने ही हमें मारा। అయితే ఇప్పుడు ఆయన వద్దకు మరుట వల్ల ఏం జరిగింది? तो उनकी तरफ जब हम पूरी तरह से फिरे तो क्या हुआ? రోగమైన స్వస్థత కలిగింది, रोग चंगा हो गए। అలాగే ఆయన మనల్ని బాగు చేసాడు అంటున్నాడు. तो उन्होंने हमारे घाव पर पट्टी बांधे। కాబట్టి మనకి అవసరం ఏంటి ఇప్పుడు? तो देखिए हमें अभी क्या जरूरत है? ప్రార్థనే అద్భుత కార్యాలు చేస్తుంది, నిజమే, వాస్తవం. जो प्रार्थना है अद्भुत कार्य करता है, ये सच है, होता भी है। కానీ ఆ ప్రార్థన దేవుడు వినాలి అంటే अब वही प्रार्थना परमेश्वर को सुनना है तो మనము దేవుని తట్టు మన పూర్ణంగా తిప్పబడాలి. तो हमें परमेश्वर की तरफ पूर्ण मन से मुड़ना है। అందుకే యేవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-14లో కూడా చూస్తే तो ऐसे योएल రెండో అధ్యాయము दूसरा अध्याय 12 నుండి 14 వరకు చూస్తే 12 से लेकर 14 तक देखेंगे तो ఆయన కరుణావాత్సల్యము గల శాంతమూర్తి అట దేవుడు, అత్యంత కృపగలవాడు. तो वहां पे बताया यहोवा की यह वाणी अभी भी सुनो, उपवास के साथ रोते पीटते अपने पूरे मन से फिर कर मेरे पास आओ, अपने वश नहीं अपने मन ही को फाड़ कर और अपने परमेश्वर यहोवा की ओर फिरो, क्योंकि वह अनुग्रहकारी दयालु विलंब से क्रोध करने वाला करुणा निधान और दुख देकर पछताने हारा है। क्या जाने वह फिर कर पछताए और ऐसी आशीष दे जिसे तुम्हारे परमेश्वर यहोवा का अनबली और अर्घ दिया जाए। హల్లెలూయా. हालेलुया। చూడండి 12 నుండి 14 వరకు చూస్తే చాలా స్పష్టంగా దేవుని ఉద్దేశం గురించి రాయబడి ఉంది. तो यहाँ पे देखिए, यहाँ पे 12 से लेकर 14 तक पर देखेंगे तो स्पष्ट रूप से परमेश्वर जो कहना चाहता है यहाँ बताया गया है। ఆయన వైపు మనం తిరగాలి, उनकी तरफ हमें मुड़ना है। ఆయనకు మంచి వాత్సల్యం చూపుతాడు, वो बहुत ही अच्छी तरह से आपको दया दिखाएगा। ఆయన చాలా అత్యంత కృపగలగని దేవుడు. वो बहुत ही कृपा देने वाला परमेश्वर है। కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థన అనేదే కాకుండా హృదయాన్ని చించుకునే ప్రార్థన చేయండి, మనసును మార్చుకునే ప్రార్థన చేయండి. आप खाली प्रार्थना नहीं, अपने हृदय को पूरी तरह से फाड़ कर परमेश्वर की तरफ अपनी बातों को रखिए। అప్పుడు దేవుడు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది, మీరు నన్ను వదిలేరు కాబట్టి మీకు ఇబ్బంది వస్తుంది అన్న మాట విషయంలో పశ్చాత్తాప పడతాడేమో. तब उस समय परमेश्वर ये देखेगा मैंने तुम्हें छोड़ा तो तुम लोगों इतना दुख उठाया करके परमेश्वर शायद पश्चाताप करे। అందుకే అంటున్నాడు 14వ వచనంలో, तो इसलिए बताया गया है 14 वचन में, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి क्या जाने वह फिर कर पछताए మీకు దీవెనను అనుగ్రహించును और ऐसी आशीषें दे। అంటున్నాడు, చెప్తున్నాడు. చూడండి, ఖచ్చితంగా ఆయన మీకు దీవెనను అనుగ్రహించును. तो यहाँ पे दिखाया गया है कि वो जरूर आपको आशीष देगा। అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అంటున్నాడు. तो कौन कहता है कि वो आशीर्वाद नहीं देगा? ఎవరు చెప్పగలరు ఆయన ఆశీర్వదించడని?
कौन नहीं देगा करके कौन बोल सकता है कि वो आशीर्वाद नहीं देगा? ఖచ్చితంగా ఇస్తాడు. वो पक्का तुम्हें देगा। ఇక్కడ ఫిలిస్తీయులకు విడుదలనిచ్చిన దేవుడు, यहाँ पे ఫిలిస్తీయుల నుంచి విడుదల ఇజ్రాయేలుకు అనుగ్రహించిన దేవుడు, तो फिलिस्तियों से इस्राएलियों को बचाया परमेश्वर ने। నిన్ను కూడా నీ శ్రమల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదలిస్తాడు. आपको भी परमेश्वर आपके दुख तकलीफ आपकी जो भी रोग है उस सब से आपको छुटकारा देगा। అయితే దేవుని సన్నిధి నీతో ఉండాలి. तो परमेश्वर की संगति आपके बीच में रहनी है। దానికోసం నీలో ఉన్న నువ్వు ప్రార్థనా పరుడివి లేక ప్రార్థనా పరురాలు అనుకుంటున్నామేమో, అయితే పొరపాట్లు వదులుకోగలిగిన శక్తి కూడా నీకు కావాలి. तो आप सोचते होंगे कि आप बहुत प्रार्थना करने वाले बहुत अच्छे विश्वासी हैं, मगर आपके अंदर जो गलती है उसको भी आप मानकर उसको छोड़ने वाले बनने चाहिए। అందుకు పట్టుదల అవసరము. उसके लिए जिद आपके अंदर बहुत जरूरी ఆ होनी चाहिए। పట్టుదలతో నువ్వు ప్రార్థిస్తే, उस जिद से अगर आप प्रार्थना करेंगे तो ఆ పట్టుదలతో నీలో ఉన్న దేవునికి ఆయాసకరమైన ఎన్ని విడిచిపెట్టుకుంటే, उस जिद के द्वारा आप परमेश्वर को जो विरुद्ध की चीजें अगर उसे आप छोड़ देंगे तो ఆయన గొప్ప వాత్సల్యము చూపించే దేవుడు. वो बहुत ही अच्छा आशीर्वाद आपको देने वाला परमेश्वर ఆయన है। అత్యంత కృప కలిగిన దేవుడు. वो आपको कृपा देने वाला परमेश्वर ఆయన है। బహుగా జాలిపడే దేవుడు. वो बहुत ही दयालु परमेश्वर है। ఆయన బహుగా క్షమించే దేవుడు. वो आपको क्षमा करने वाला परमेश्वर ఇదిగో है। ఇజ్రాయేలు వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు, जब इस्राएलियों ने अपने पाप को मान लिया ఫిలిస్తీయుల మీద వాళ్ళకి విజయాన్ని అనుగ్రహించిన దేవుడు. तो फिलिस्तीयों के ऊपर वो विजय पाए, वो परमेश्वर ने दिया। కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జయం పొందుకోవాలని దేవుని ఉద్దేశం. तो हम भी अपने जीवन में विजय पाना है करके परमेश्वर का उद्देश्य है। అయితే ముందు మన హృదయాల్ని, మన మనస్సును, మనల్ని మోసపరిచే ఈ మనసును మనం గెలుద్దాం. तो हमारे हृदय को, हमारा जो ये हृदय जो हमें धोखा देता है, हमें उसको पूरी तरह से परमेश्वर की तरफ फेरना है, దాన్ని గెలుద్దాం మనము. उसको जीतना है हमें। ఆ మోసకరమైన హృదయాన్ని మార్చుకుందాం. तो ये जो धोखा देने वाला हृदय है उसकी पूरी तरह से उसे बदलते हैं, మార్చుకుని పూర్ణంగా దేవుని తోటి తిరుగుదాం. पूरी तरह से बदल कर परमेश्वर की तरफ मुड़ते हैं। దేవుడు ప్రతి విధమైన ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించును గాక. तो परमेश्वर जितने भी आशीर्वाद है हमारे ऊपर लाए। రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटा सा प्रार्थना करें. महान परमेश्वर, धन्यवाद प्रभु जी सुंदर समय के लिए प्रभु. हाँ प्रभु जी, हम मनुष्य होने के नाते संसार में रहते हुए कई सारी कमियां हमारे जिंदगी में होती रहती, हम पहचान नहीं पाता. उसके प्रति स्वरूप प्रभु जी हमें बदलने के लिए कई बार प्रभु जैसा होश ने कहा था प्रभु जी 6 अध्याय का पहला वचन में, उसने मुझे मारा, उसने मुझे फाड़ डाला और वही मेरे को चंगा करेगा, वही मुझे वो छुटकारा देगा करके बोलता है प्रभु जी. इसी प्रकार प्रभु हम आपके ओर फिरने से प्रभु जी, अगर आपने प्रभु जी हमें अकल से खाने के लिए, यानी कि पवित्रता हमें अंदर रखने के लिए, तो क्षण भर के लिए, थोड़ी देर के लिए हमें छोड़ दिया होगा, तो हम पूर्ण मन से आपके ओर फिरेंगे, पश्चाताप करेंगे, हमारी गलतियों को छोड़ देंगे तो परमेश्वर निश्चय ही प्रभु जी, क्योंकि कई बार हम पाप में रहते हुए प्रार्थना करते. यहाँ पे इजराइल लोग भी प्रभु जी पहला शमूएल 7वें अध्याय में, इजराइल जब तक शमूएल आके नहीं समझाया तब तक पाप में रह कर ही, अन्य देवताओं को रख कर ही वो लोग रो रो के प्रार्थना कर रहे, प्रभु के सम्मुख हमें चाहिए, आशीर्वाद चाहिए करके. जब शमूएल समझाने पर प्रभु जी ने अपनी गलती को मान लिया और छोड़ दिया और उनका जिंदगी में आशीष दे दिया. प्रभु धन्यवाद. इसी प्रकार प्रभु जी अभी तक हम वचन सुनने तक हमारे अंदर गलतियों को हमने जांच के नहीं देखा होगा, आशीर्वाद के लिए रो रहे होंगे, विलाप कर रहे होंगे, हमारे काम बिगड़ रहे, बनता नहीं है करके प्रभु जी, मगर आपने प्रभु जी आपका वचन के द्वारा हम सबको सावधान किया. ओ हमारा मन बदलने से, पूर्ण रीति से, वो बड़ा जिद के साथ आपके ओर फेरने से प्रभु जी, ओ प्रभु आप हमें क्षमा कर दे. हमारे गलतियों को उन्होंने जैसा छोड़ दिया प्रभु जी 4वें वचन में, हम भी प्रभु जी छोड़ने से परमेश्वर, मानने से प्रभु जी आप क्षमा करता है, ओ दया दिखाता है परमेश्वर. नहीं दिखाएगा दया, क्षमा नहीं करेगा, तरस नहीं खाएगा, आशीर्वाद नहीं करेगा करके कौन कह सकता है करके वचन बोलता है परमेश्वर. हाँ प्रभु निश्चय आप आशीर्वाद देता है. हमारे भाई बहन लोगों ने प्रभु वचन सुना, प्रभु इन सबको आशीर्वाद की योग्य लोग है प्रभु जी. अगर भी कोई आशीष पाने के विषय में छूट है, कोई कमी हो गया तो प्रभु आज वचन के द्वारा सावधान किया, क्योंकि बचाने के लिए, आशीर्वाद देने के लिए, ये आशीर्वाद सभी लोग पाने पाए प्रभु जी. जिस खातिर वचन सबके हृदय में 100 गुना फलवंत होने के लिए नाज़रेत यीशु के नाम से छोटी से प्रार्थना मांगते प्रभु जी. आमीन आमीन. हालेलुया.